ఆడిన జమీమా అనే అమ్మాయి చక్కని సాక్ష్యం చెప్తుంటే హృదయం ఉల్లాసంతో నిండిపోతుంది. ప్రపంచమంతా చూస్తున్నారండి. ఆ అమ్మాయి దేవుణ్ణి స్తుతిస్తుంది. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. నా దేవుడు నేను కాదు పోరాడింది, నేను కాదు ఆడింది, దేవుడే నాకు విజయాన్ని ప్రసాదించాడు. ఆయనకి ఘనత కలుగును గాక, ఆయనకి ఘనత కలుగును గాక, ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆ అమ్మాయిని బలపరిస్తే ఒక ఘనమైన విజయాన్ని అమ్మాయి సాధించి ఈరోజు ప్రపంచమంతా చూస్తుందండి. ఆ అమ్మాయి ధైర్యంగా చెప్తుంది. కొంతమంది ఏదో చెప్తుంటారు, అని వాడకపోతే దేవుడు నిజమే, నేను ఆడడానికి దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్ అని ఒక్కదాని మాట్లాడేవాళ్ళు ఎన్నైనా మాట్లాడుతారు కానండి, టోటల్గా అమ్మాయిని దేవుడు కనపరిచాడు. అంతే. ఆమె దేవుని కనపరిచింది. ఆమె దేవుని దృష్టికి ప్రేమగా ఉంది, దేవుడు ఆమెను కనపరిచాడు. అంతే. హల్లెలూయా. అంతే. ఎవరేమని అనుకోండి, ఎవరేమని అనుకోనండి, అనేవాళ్ళు ఎట్టు అంటూ ఉంటారు, మాట్లాడేవాడు ఎట్టు మాట్లాడుతుంటారు, కానీ ఆ బిడ్డని దేవుడు, అది మన ఇండియా సరే, ఏ ఆస్ట్రేలియా వాళ్ళు అమెరికా వాళ్ళు అంటే అది వేరే విషయం. మన భారతదేశంలో ఒక ప్రభు నమ్ముకున్న బిడ్డని దేవుడు గణపరచడం అనేది నిజంగా గొప్ప విషయం. చెప్పండి, ప్రభుకి స్తోత్రం చెప్పాలి.